హాయ్ అండి. ఏంటా కొబ్బరి చెక్కలను చూస్తున్నారా? ఈరోజు పిల్లలు కానీ కొబ్బరి తురుముతోటి గోధుమ రొట్టె చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా కొబ్బరికాయని బాగా తురుముకున్నాను. చెక్కలు 2 తీసుకున్నాను. ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం, కొబ్బరి తురుము, కొంచెం పిండి తీసుకున్నాను గిన్నెలోకి. ఇది కరెక్ట్గా 2 కప్పులు ఉంటుంది. ఇందులోకి కొంతమంది మైదాతో కూడా వేసుకుంటారు, కానీ మైదాతో వేసుకుంటే కొంచెం సాగుతుంది రొట్టె అనేది. పిల్లలు చాలా ఈజీగా తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బెల్లం వేసుకోవాలి. తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా అందులో వేసేసుకోవాలి. కొబ్బరికాయ వేసుకోవడం వల్ల అనేది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొబ్బరికాయ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, తక్కువ అంటే తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు దాన్ని తీసేసి వేరేగా మామూలుగా వేసుకోవచ్చు. వాటర్తో దాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు వచ్చినాయి అంటే రొట్టె తినేటప్పుడు అది సరిగ్గా ఉడకదు, అక్కడక్కడ ఉండలు తగులుతుంది. అందువల్ల వాటర్ కొంచెం కొంచెం వేసుకుని యాడ్ చేసుకుంటూ అలా అలా కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అవ్వాలి. మరి గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే పిండే బాగోదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా కలుపుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కలుపుకోవాలి. చూడండి, నేను ఇలా గిన్నె ఎలా అంటుందో అది ఎలా జారుతుందో అలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ కాకపోతే 1 మినిట్ అయినా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, అప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత రొట్టె వేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నేను అది వీడియో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రొట్టె అనేది వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పిండి అనేది. అలా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో రొట్టె వేసేయండి ఫ్రెండ్స్. వేసేసి ఒక చిన్న సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. అది ఎక్కువ పెద్ద సిమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్. పెద్ద సిమ్లో పెడితే కింద మాడిపోతుంది, రొట్టె సరిగ్గా రాదు. మనం రొట్టె వేసేటప్పుడు మనకి సరిగ్గా వస్తుందో లేదో కూడా తెలిసిపోద్ది ఫ్రెండ్స్. రొట్టెకి బెల్లం కరెక్ట్గా సరిపోవాలి, లేకపోతే రొట్టె అనేది సరిగ్గా రాదు, విడిపోతుంది ముక్కలుగా. చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బెల్లం కరెక్ట్గా సరిపోయింది, కొబ్బరి తురుము కరెక్ట్గా సరిపోయింది, దానికి తగ్గ పిండి కరెక్ట్గా సరిపోయింది. అందువల్ల చూడండి అది కదుపుతుంటే ఎలా కదులుతుందో. అందువల్ల ఫ్రెండ్స్ ఈ 3 కరెక్ట్గా ఉంటేనే రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది, తిప్పేసాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ రొట్టె? అంటే చల్లగా ఉంది కదా వాతావరణం, అందుకే వేడిగా రొట్టేసాను పిల్లల కోసం. పిల్లలు ఏదో ఒకటి వండు 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 అని మా పెద్దోడు అయితే మరీ తినేస్తున్నాడు. అందువల్ల వాడి కోసమే. మా ఇంట్లో ఎవరైనా తింటారు అంటే మా పెద్ద అబ్బాయి, వాడి కోసమే స్పెషల్గా వేసాను ఇది. వాడికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. గోధుమ రొట్టె కన్నా మైదా రొట్టె కన్నా గోధుమ రొట్టె అనేది చాలా శుభ్రంగా తింటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది.